ఈ పల్లె రేగిపండిని ఎంతమంది తిన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇలా సరదాగా బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక రూల్ అయితే ఉంటది. అదేంటంటే ఇలా పళ్ళు కోసినప్పుడు ఎవడు కోస్తే ఆడిదే అన్నమాట ఆ పండు వచ్చేసి. ఇక వీడైతే పళ్ళన్నీ అయిపోయేసరికి కాయలను కూడా వదిలిపెట్టట్లేదు. వీడు వచ్చేసి ఇంకా వీడికి ఎలా ఉందిరా అని అడిగితే తీయ ఉందంటున్నాడు. ఇక మనం కూడా కిందన రాలిన పళ్ళని కొన్ని అయితే తీసుకున్నాము. ఇక ఒక్క పండునైతే తిని ఎలా ఉందని చెప్పే లోపే నోట్లోనైతే అగరగరగా తగులుతుంది ఈ కాయ వచ్చేసి. ఈ రేగిపండు అయితే సరిగ్గా మొగ్గలేదు. ఇంకా ఈ చెట్టుకున్న కాయలైతే బాగలేదని ఇంకొక పెద్ద చెట్టునైతే ఎక్కిచ్చేసాను. ఇక వీడైతే ఒక రెమ్మను దులపమంటే చెట్టునే దులిపేశాడు. వర్షాకాలంలో వడగలు పడినట్టు పడుతున్నాయి వీడు దులిపే దులుపుడికి. ఇక మనం కూడా కొన్ని మంచి పళ్ళనైతే ఏరుకున్నాము. ఈ పండు అయితే చాలా బాగా ముగ్గినట్టుంది. ఇక నేను కూడా ఒకసారి ఈ పండునైతే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నోట్లో పెట్టిన వెంటనే కొంచెం పుల్లగా కొంచెం తియ్యగా భలేగా ఉంది ఈ పండు వచ్చేసి. మరికొన్ని పళ్ళలో అయితే ఈ విధంగా పురుగులు అయితే పట్టేసి ఉన్నాయి లోపల. వీటిని తినేటప్పుడు లోపల ఏమైనా పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని తినండి. ఈ షార్ట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. బాయ్ బాయ్.